జపాన్ ప్రపంచం ఊహించే సురక్షితమైన క్రమశిక్షణ నిండిన దేశం. వీధులు శుభ్రంగా ఉంటాయి. రైళ్లు ఒక్క సెకండ్ కూడా ఆలస్యం లేకుండా వచ్చేస్తాయి. 6 ఏళ్ల పిల్లలు కూడా ఒంటరిగా స్కూల్ కు వెళ్లగలిగే దేశం జపాన్. నేరాలు చాలా తక్కువ. టెక్నాలజీ అన్ని దేశాల కంటే అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అక్కడి ప్రజలు ఎలాంటి నేరాలు జరగవు అనే నమ్మకంతో ఉండేవారు. కానీ 1997 ఆ నమ్మకం భగ్నమైంది. మే 27 మంగళవారం ఉదయం కోబే అనే రద్దీ నగరం, ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలు. ప్రతి ఉదయం లాగా ఆ రోజు కూడా సాధారణంగానే మొదలైంది. పిల్లలు పాఠశాలకు తొందరగా పరిగెడుతున్నారు. టీచర్స్ క్లాస్ కోసం సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు స్కూల్ గేట్ దగ్గర పిల్లలను వారి వాహనాల నుండి దిగబెడుతున్నారు. అన్ని సాధారణంగానే జరుగుతున్నాయి. ఆ సమయానికే ఒక అరుపు ఆ నిశ్శబ్దాన్ని ఛేదించింది. టైనోహాటా ఎలిమెంటరీ స్కూల్ గేట్ దగ్గర ఓ ఘోర దృశ్యం చోటు చేసుకుంది. ఒక మానవ తల, ఒక చిన్నారి తల కంచెపై ఉంచబడి ఉంది. ఆ తల నోటి లోపల రక్తంతో తడిసిన ఒక పేపర్. అందులో రాసిన మాటలు జపాన్ ప్రజల గుండెల్లో గడ్డ కట్టించేంత భయంకరంగా ఉన్నాయి. ఆ మెసేజ్ చివరలో ఒక విచిత్రమైన సంతకం. సకాకిబారా సేవటో అనే పేరు. ఇంతకీ ఆ సకాకిబారా సేవటో ఎవరు? అతనికి ఏం కావాలి? ఆ తల ఎవరిది అనేది వెంటనే తెలిసింది. 11 ఏళ్ల జూన్ హాసే అనే విద్యార్థిది. కొన్ని రోజుల కిందటే మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారు. చాలా రోజులు వెతికినా కనిపించలేదు. కానీ ఆఖరికి అతని తల ఇలా స్కూల్ గేట్ ముందు లభించింది. తరువాత అతని శరీరం మరో చోట దారుణంగా ముక్కలైన స్థితిలో కనిపించింది. జపాన్ ఒక్కసారిగా కంగారు పడిపోయింది. హింసాత్మక నేరాలు చాలా అరుదుగా జరిగే దేశం ఒక్కసారిగా కలల కన్నా భయంకరమైన వాస్తవాన్ని ఎదుర్కొంది. తల్లిదండ్రులు పిల్లలను స్కూల్ కి పంపడం మానేశారు. పాఠశాలలు భద్రతను రెట్టింపు చేశాయి. న్యూస్ యాంకర్లు కూడా ఈ వార్త చదువుతున్నప్పుడు చేతులు వణికాయి. పత్రికలు ఆ నోటు పూర్తి కాపీని ముద్రించాయి. ఆ పదాలు అసహనంతో నిండినవి. ఇంతకీ ఆ పేపర్ లో ఏం రాసి ఉందంటే, ఇది నా ఆటలో మొదలు మాత్రమే. ఆపగలిగితే ఆపుకోండి. నాకు ప్రజలు చనిపోతూ ఉంటే చూడాలని ఉంది. అది ఒక థ్రిల్, అదొక పరాకాష్ట ఆనందం అని చాలా దారుణంగా రాసి ఉంది. ఈ హంతకుడు దాగడం లేదు. అతను వ్యంగ్యంగా సవాల్ చేస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరు? ఒకే ప్రశ్న జపాన్ మొత్తాన్ని కలవరపెట్టింది. ఇంతకీ సకాకిబారా సేవటో అనే వ్యక్తికి ఏం కావాలి? పోలీసులు చరిత్రలోనే పెద్ద మానవ వేట మొదలు పెట్టారు. పాఠశాలలు, కాలనీలు, నగర రికార్డులు అన్నింటినీ వెతికారు. ఆ పేపర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ని వేలాది విద్యార్థులు రాతలతో పోల్చారు. ఫోరెన్సిక్ టీంలు క్రైమ్ సీన్ లో ప్రతి చిన్న ఆధారాన్ని పరిశీలించాయి. సైకలాజిస్టులు ఒక ప్రొఫైల్ రూపొందించారు. హంతకుడు యువకుడు కావచ్చు, తెలివైన వాడు, కానీ వికృతమైన ఆలోచనలున్నవాడు, హింసపై మక్కువ ఉన్న వ్యక్తి, దాగిపోవాలనే కోరిక లేదు, గుర్తింపు కావాలని కోరుకుంటున్నాడు, సాధారణంగా కనిపించే ఒక పౌరుడే అయి ఉండవచ్చు అని చెప్పారు. రోజులు గడిచే కొద్దీ పోలీసులకు, పత్రిక వాళ్లకు మరిన్ని లేఖలు వచ్చాయి. ఒక నోట్ లో అయితే ఇలా రాశాడు: నన్ను ఆపుకోలేకపోతున్నాను. నేను మరణాలను కొనసాగిస్తాను. ఇది కేవలం మొదలు మాత్రమే అని రాశాడు. మీడియా అతన్ని కోబే కిల్లర్ అని పిలవడం మొదలుపెట్టింది. భయం వేగంగా వ్యాపించింది. పిల్లలను ఇక ఒంటరిగా బయటికి పంపడం ఆపేశారు. టీచర్లు విద్యార్థులను ఇంటి వరకు తీసుకెళ్లి దిగబెట్టేవారు. జపాన్ క్రమశిక్షణ ఒక్కసారిగా చీలిపోతున్నట్లయింది. తర్వాత ఒక బ్రేక్ వచ్చింది. పోలీసులు కోబే పరిసర పాఠశాలలపై దృష్టి పెట్టారు. హ్యాండ్ రైటింగ్ ఒక టీనేజర్దే అని తేలింది. సాక్షులు ఒక బాలుడిని గుర్తించారు. తరచుగా ఒంటరిగా ఉండేవాడు, గాఢమైన అసహ్యకరమైన చిత్రాలు గీసేవాడని, హింసాత్మకమైన వ్యాసాలు రాసేవాడని. టీచర్లు అతన్ని తెలివైన వాడిగా, కానీ సమాజానికి దూరంగా ఉన్నవాడిగా వర్ణించారు. 1997 జూన్ 28న నేరం జరిగిన నెల తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ విషయం తెలిసిన ప్రజలు షాక్ తిన్నారు. ఎందుకంటే ఈ క్రైమ్ చేసింది ఒక పెద్ద మనిషో, ఒక నేరస్తుడో కాదు, కేవలం 14 ఏళ్ల విద్యార్థి. జపాన్ చట్టాల ప్రకారం అతని అసలు పేరు ఎప్పుడూ బయట పెట్టలేదు. మీడియా అతన్ని బాయ్ ఏ అని పిలిచింది. పోలీస్ కస్టడీలో అతను మౌనంగా, మర్యాదగా, కొంచెం సిగ్గుపడేలా కనిపించాడు అని చెప్పారు. కానీ అతని డైరీలో రాసిన మాటలు జపాన్ ప్రజలను షాక్కి గురి చేశాయి. నాకు ఆ తపన ఆగలేదు, చంపడం నాకు పరమానందాన్ని ఇచ్చింది అని రాశాడు అని ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. అతను జూన్ హాసేను చంపినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఇంతకు ముందే 2 చిన్నారులపై హ్యామర్ తో దాడి చేశాడని, అందులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించాడు. సైకలాజిస్టులు అతన్ని ఇంటర్వ్యూ చేశారు. అతను తనలోని కోపం, సమాజంపై ద్వేషం గురించి చెప్పాడని చెప్పారు. కోర్టు విచారణ పబ్లిక్ కి దూరంగా జరిగింది. కానీ ఫలితం స్పష్టమే. అతను మానసికంగా వికృతుడే అయినా నేరానికి బాధ్యత వహించగలడని తెలిసింది. అతన్ని 21 ఏళ్లు వచ్చే వరకు జువెనైల్ రిఫార్మేటరీలో ఉంచాలని తీర్పునిచ్చారు. ఆ తర్వాత అతను డిటెన్షన్ సెంటర్ లో తన చదువును కొనసాగించాడు. జర్నల్స్ రాశాడు. సైకియాట్రిక్ ట్రీట్మెంట్ పొందాడు. అధికారులు కొంత ప్రగతి చూపాడని చెప్పారు. కానీ ప్రజల్లో సందేహం మిగిలింది. ఇంత దారుణమైన హత్యలు చేసిన వాడిని నిజంగా మార్చగలమా అని ప్రశ్నించారు. 2004
లో 7 సంవత్సరాల తర్వాత అతన్ని కొత్త ఐడెంటిటీతో అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం అతనికి కొత్త జీవితం ఇచ్చింది, కానీ ప్రజలు మర్చిపోలేకపోయారు. చాలా మంది ఇది న్యాయం కాదని మండిపడ్డారు. అయితే 2015లో కథ మరో మలుపు తీసుకుంది. అతను జెక్కా అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అందులో హత్యల గురించి తన భావాలు, రీహాబిలిటేషన్ అనుభవం, విడుదల తర్వాత తన జీవితం గురించి రాశాడు. విమర్శకులు దానిని దుర్వినియోగమని అన్నారు. బాధితుల కుటుంబాలు దానికి ఘాటుగా వ్యతిరేకించాయి. అతను మళ్లీ విషాదం మీద లాభం పొందుతున్నాడని మండిపడ్డారు. అయినా పుస్తకం 1000 కాపీలు అమ్ముడైంది. మళ్లీ అతని పేరు వార్తల్లోకి వచ్చింది. ఈ రోజు కూడా జపాన్ కోబే చైల్డ్ మర్డర్స్ వారసత్వంతో పోరాడుతుంది. ఒకప్పుడు సురక్షితంగా క్రమశిక్షణతో ఉన్న దేశం ఊహించని వాస్తవాన్ని అంగీకరించాల్సి వస్తుంది. చెడు అనేది పెద్దవాళ్ల నీడల్లోనే కాదు, చిన్ననాటి అమాయకత్వంలోనూ పుట్టొచ్చు. ఆ ప్రాంతం ప్రజలు ఈ రోజుకి ప్రతి ఉదయం తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు భయంతో పంపుతారు. కానీ వారి హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయిన ఒక ప్రశ్న ఉంది: సురక్షితం నిజంగానే సురక్షితమేనా? సో ఇది కోబే చైల్డ్ మర్డర్స్ పూర్తి వివరాలు. మరొక క్రైమ్ కేసుతో మళ్ళీ కలుద్దాం.